హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి? బాగున్నారు అందరూ? ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్కి ఉప్మా ప్రిపేర్ చేస్తున్నానండి. ఉప్మా కోసం నేను కరివేపాకు తీసుకున్నానండి, కొత్తిమీర తీసుకున్నాను, సన్నగా తురుముకొని కొద్దిగా గ్రీన్ పీస్ తీసుకున్నానండి, బఠానీలు, కొంచెం క్యారెట్ చూడండి ఇంత చిన్నగా తరుపుకొని క్యారెట్ అండి, బీన్స్ తీసుకున్నానండి, ఆనియన్స్ అండ్ పీనట్స్ తీసుకున్నానండి కొంచెం, ఓకే, అండ్ శనగపప్పు, మినపప్పు అండ్ ఆవాలు అండ్ ఎండుమిరపకాయలు అండి. ఈ కప్పుతో కొద్దిగా రోస్ట్ చేసుకోవాలండి. అస్సలు కొంచెం అంటే లైట్గా బాగుంటుంది మనకి విత్ వెజిటేబుల్స్తో, ఓకేనా. నేను ఉప్మా రవ్వ అయితే రెడీ చేసేస్తున్నానండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేలాగా చూడండి, ఇలా సరిపోద్ది, ఓకే. కొద్దిగా ఒక స్పూన్ నేను నెయ్యి వేసుకున్నానండి ప్యాన్లో, అంటే కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఇంత అని చెప్తలేదండి నేను, అంటే ఉప్మాలో ఆబ్వియస్లీ కొంచెం ఆయిల్ ఉంటే బాగుంటుందండి. ఫస్ట్ పీనట్స్ వేస్తున్నాను, ఎందుకంటే కొంచెం టైం తీసుకుంటాయి కాబట్టి. పీనట్స్ వేసిన తర్వాత కొంచెం ఒక్క నిమిషం వేగిన తర్వాత ఇంకా తాలింపులు వేసుకున్నాను. మనం ఆల్రెడీ ప్యాన్ వేడిగా ఉందండి, ఆయిల్ కూడా హీట్ అవుతుంది. సో కొంచెం వేడి చేసుకున్న తర్వాత నేను ఇందాక అల్లం ఆయిల్ వేసి ఇలాగా కుక్ అవ్వాలండి, పచ్చిదనం లేకుండా. ఇదేంటి ఇంత రోస్ట్ అయ్యేలా ఉంచారని అనొద్దు. ఇప్పుడు మనం వాటర్ వేస్తానండి. నేను ఏ కప్పుతో తీసుకున్నానో ఉప్మా రవ్వ ఆ కప్పుతో 1.5 కప్ ఓన్లీ, 2 కప్పులు కూడా అక్కర్లేదండి. చూడండి ఎంతగానే ఉంది ఇది, ఓకే. 1.5 కప్పు వాటర్ వేస్తున్నానండి, సగం తీసుకున్నాను నేను. ఇంకా దీన్ని ఒకసారి బాయిల్ అయితే సరిపోతుంది. ఇప్పుడు వాటర్ వేయగానే మొత్తం అన్నీ కొంచెం మళ్ళీ ఓపెన్ అవుతాయి, వెజిటేబుల్స్ అన్నీ అలా డ్రైగా ఉండవు. ఒకసారి బాయిల్ అవుతుంది సరే అండి. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ ఓన్లీ, ఇంక ఇందులో మనం ఏమి వేసుకోకర్లేదు. చూసారు ఎంత బాగుందో. ఇప్పుడు ఉప్మా రవ్వ వేస్తే మంచి కలర్ఫుల్గా ఉంటుందండి. ఈ డిష్ చాలా బాగుంటుంది. 1 మినిట్లో మనకి ఇలాగా బాయిల్ అవుతుంది వాటర్. ఒకసారి మొత్తం అంతా కలుపుకుందామండి, ఓకే. మనం ఆల్రెడీ ఉప్మా రవ్వ అంటే ఫ్రై చేసుకున్నాం కాబట్టి, అంటే వేడి చేసుకున్నాం కాబట్టి అండి, ఎక్కడ వండులాగా కట్టదండి. చూడండి నేను వాటర్ 1.5 కప్ తీసుకున్నాను, ఎక్కడ అసలు మనం వరి అవ్వట్లేదు, అలా వేసేయడమే. ఇప్పుడు ఒక్కసారి బాగా కలుపుకున్న తర్వాత మొత్తం అంతా సిమ్లోనే కుక్ అవ్వాలండి. సిమ్లో చూడండి ఎంత అందంగా ఉందో, అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో. టమాటా పొటాటో అది అయితే రొటీన్ ఉప్మా అయిపోద్ది, బట్ ఇది చాలా డిఫరెంట్గా ఉంటుందండి. అంతే అండి, నేను సిమ్లో పెట్టేస్తాను, స్టీమ్ మీద కుక్ అవుతుందండి. ఎంత బాగుంటుందంటే అసలు వేసుకుంటే ఇంకో స్పూను మనం గీ యాడ్ చేసుకోవచ్చండి. మనం గీ నేను లాస్ట్ టైం బిర్యానీలో కూడా నేను గీ ఎందుకు వేసానంటండి, స్టీమ్ వచ్చినప్పుడు వేసుకుంటే మనకి ఏది కూడా ముద్దగా ఉండదు, విడివిడిగా చక్కగా ఉంటుందండి. ఇప్పుడు నేను స్టీమ్ మీద పెట్టేస్తున్నానండి. చూడండి మన ఉప్మా చక్కగా రెడీ అవుతుంది. జస్ట్ ఇప్పుడు స్టీమ్లో ఉడుకుతుందండి. నేను ఎవ్రీ 30 సెకండ్స్కి అండ్ 1 మినిట్కి నేను ఒకసారి మిక్స్ చేస్తూ ఉంటాను. ఫైనల్లీ ఇలా వస్తుందండి. పీనట్స్తో అయితే నేను డెకరేట్ చేశాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.